మార్కాపురం జిల్లాలో సంచలనం సృష్టించిన పులి మృతి కేసులో మిస్టరీ వీడుతోంది. పులిగోరులతో పాటు ఒక నాటు తుపాకీని ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే కొంతమంది అనుమానిస్తున్న పోలీసులు విచారిస్తున్నారు. ఫారెస్ట్ ఉద్యోగులపై కూడా డౌట్స్ ఉన్నాయి. అధికారులు ఎవరినైతే అనుమానిస్తున్నారో ఆ ఉద్యోగి పని మానేశారు. దీంతో ఫారెస్ట్ అధికారుల సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. ఇప్పటికే 5 అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. పులుల మరణాలపై సమగ్ర విచారణ కోసం ప్రభుత్వం ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసింది. మార్కాపురం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలో ఇటీవలే పులి కళేబరం దొరికింది. దానికి గోళ్లు లేకపోవడం ఈ కేసులో పెద్ద ట్విస్ట్ గా మారింది. ఇది సాధారణ మరణం కాదని, వేటగాళ్ల పనేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఎంక్వైరీలో భాగంగా క్షేత్రస్థాయి అటవీ సిబ్బంది కూడా ఇందులో ఏమైనా లింకులు ఉన్నాయనే కోణంలో కొందరు అధికారుల మొబైల్ ఫోన్లను కూడా ఉన్నతాధికారులు సీజ్ చేసి కాల్ డేటాను చెక్ చేస్తున్నారు. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో వన్యప్రాణుల సంరక్షణకు పాటించాల్సిన విధానాల్ని సిఫార్సు చేయడానికి అటవీశాఖ సలహాదారు మల్లికార్జునరావు చైర్మన్ గా ప్రభుత్వం ఓ ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. పులుల మరణాలపై వచ్చే 72 గంటల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. ఒంగోలు శ్రీనివాస్ దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్, ఏమన్నా మిస్టరీ వీడియో అవకాశాలు దాదాపుగా కనిపిస్తున్నట్టున్నాయి. అందులోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చాలా ఫాస్ట్ గా ఉన్నట్టున్నారు ఈ కేసు. ఇంకొక క్లారిటీ, ఇక్కడ కాళ్ళు మిస్ అయ్యాయని మనం ముందు నుండి చెప్తున్నాం, బట్ ఇక్కడ ఓన్లీ పులి గోర్లు మాత్రమే మిస్ అయ్యాయి అంటున్నారు. మళ్ళీ ఊరితో సహా కాళ్ళు నరుకున్నారు. గుడ్ మార్నింగ్ అండ్ అశోక్ అండ్ ధనలక్ష్మి. ఇక్కడ మనం కానీ గమనించినట్లయితే కాళ్ళు అనేది గోర్లు తీసుకోవడానికి టైం లేక ఆ కాళ్ళ గిట్టెలు అంటాం, ఆ గిట్టెల వరకు కూడా కట్ చేసుకుపోయినట్లు ఆడ స్పష్టంగా కూడా ఇదిగోల్లో మనకు కనిపించింది. అయితే ఇక్కడ మన బిగ్ టీవీ కూడా చొరవ తీసుకొని రహస్య సమాచారాన్ని కూడా చేపట్టింది. ఇక్కడ ఇప్పటి వరకు ఫారెస్ట్ అధికారులు దాదాపు ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు కూడా సేకరించినట్లుగా తెలుస్తుంది. ఒక 5 అనుమానితులను అయితే పూర్తి స్థాయిలో విచారణ చేస్తూ ఉన్నారు. రాత్రి ఆ చెంచుగూడెనికి వెళ్ళి 4 అనుమానితులను తీసుకువచ్చేటువంటి సమయంలో చెంచుగూడెంలో ఉన్న వ్యక్తులకు, పోలీసులకు కూడా ఫారెస్ట్ అధికారులకు తీవ్రమైనటువంటి వాగ్వివాదం చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు కలుగు చేసుకుని ఎవరైతే అనుమానితులు ఉన్నారో వారందరినీ కూడా తీసుకురావడం జరిగింది. అయితే దీని వెనుక ఫారెస్ట్ వాచర్, గతంలో పనిచేసినటువంటి ఫారెస్ట్ వాచర్ ఎవరైతే ఉన్నారో అతను కీలక పాత్ర పోషించినట్టుగా కూడా తెలిసింది. అయితే ఇప్పటి వరకు ఫారెస్ట్ అధికారుల దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారంగానే మనకున్న సమాచారంతో పోల్చి చూస్తే పులి అనేది అక్కడ మృతి చెందలేదు అనేది ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. అక్కడ సమీపంలో ఉండేటువంటి ఒక అరటి తోట వద్ద కరెంటు షాకుతో పులి చనిపోయినట్లుగా కూడా ఫారెస్ట్ అధికారులు పూర్తి స్థాయి నివేదికను కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే అక్కడ ఆ తోట యజమాని దాన్ని చూసి భయపడి అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ నిర్మానుష్య ప్రదేశంలో వేసినట్లు గుర్తించారు. అయితే ఇక్కడ ఎవరైతే ఈ ఫారెస్ట్ వాచర్, ఎవరైతే పని మానేసినటువంటి ఫారెస్ట్ వాచరు అతని స్నేహితులు దీన్ని గమనించి ఆ పులి గిట్టెల వరకు కూడా కట్ చేసుకొని పోయినట్లుగా అది బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ. ఒక్కసారి డెస్క్ టీమ్ అండ్ పీసీఆర్ టీం ఒక్కసారి బ్రేకింగ్ లో అది ఇంపార్టెంట్. ఇక్కడ అనుమానాలు వీడిపోయినాయి. ఇప్పుడు శ్రీనివాస్ చెప్తున్న దాని ప్రకారం చాలా క్లియర్ కట్, నియర్ బై పొలంలో రైతు పంటను కాపాడుకోవటానికి, అడవి పందుల నుంచి కాపాడుకోవటానికి వేసిన కరెంటు లైన్ ఏదైతే ఉందో ఆ వైర్లు తగిలి పులి చచ్చిపోయింది. ఆ రైతు నా పొలంలో చచ్చిపోతే నా కరెంటు వైర్ల వల్ల చనిపోయిందని నా మీద కేసు ఫైల్ చేస్తారన్న భయంతో రైతు ఆ పులిని తీసుకొచ్చి దూరంగా పెట్టాడు. దాన్ని ఫారెస్ట్ వాచర్స్ వీళ్ళంతా వెళ్ళి ఎలాగో చచ్చిపోయిన పులి కదా దాని గోరులు అమ్ముకుందాం అని చెప్పి వాళ్ళు దాన్ని అంతవరకు కట్ చేసి పట్టుకుపోయారు. ఇది జరిగిన స్క్రీన్ ప్లే. ఈ మిస్టరీ కోసం 3 రోజుల నుంచి మనం బ్రేక్ చేస్తున్నాం. అంటే ఇంటి గుట్టు ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అనుకున్నారేమో. ఫారెస్ట్ ఆఫీసర్స్ కి సంబంధించిన వాళ్ళే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి, అంటే మనం మొన్న ఏమనుకున్నామంటే బేసిక్ గా వేటగాళ్ళు జింకలను వేటాడతారు, ఇతర జంతువులు వేటాడతారు, కానీ పులుల్ని ఎప్పుడు వేటాడరు. ఎంత ధైర్యం ఉంటాయి, ఎంత గడుసు ఉంటాయి అనుకున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎంక్వైరీ చేశారు. ఈ కేసుని స్పీడప్ చేయాలని కూడా ఆయన ఆర్డర్ పాస్ చేశాడు. సో ఆయన ఎప్పుడైతే దీన్ని యాక్చువల్లీ పెద్ద పులి చంపటం ఇట్స్ ఏ బిగ్గెస్ట్ క్రైమ్. ఈవెన్ తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు అనేక పశువులను చంపి తింటున్న పెద్ద పులిని పట్టుకోవటానికి కూడా దానికి మొత్తం మంది ఇవ్వాలన్నా కూడా పర్మిషన్స్ కావాలి. చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది. ఇక్కడ పెద్ద పులుల సంఖ్య దేశంలో తరిగిపోతుంది. ఆ క్రమంలోనే కోర్టులు కూడా చాలా సీరియస్గా తీసుకుంటాయి. అందువల్ల ఇప్పుడు జరిగిన ఇష్యూలో ఇది బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ. శ్రీనివాస్, మీరు చాలా నెమ్మదిగా చెప్తున్నారు, అసలైన బ్రేకింగ్ వదిలేసి మిగిలిన కాన్సెప్ట్ అంతా చెప్తున్నారు. శ్రీనివాస్, ఇది కరెక్టేనా? అధికారులే కన్ఫర్మ్ చేశారా దీన్ని? కరెంటు వైర్లు తగిలే పెద్ద పులి చచ్చిపోయింది అన్న విషయాన్ని?
అశోక్ ఇక్కడ కానీ చూసినట్లయితే అధికారికంగా అయితే ఇంకా కన్ఫర్మేషన్ చేయలేదు, కానీ దీనికి సంబంధించిన సమాచారం అయితే మనం సేకరించడం జరిగింది అధికార యంత్రాంగం దగ్గర నుంచే. అయితే దీనికి సంబంధించి 5 అనుమానితులతో పాటుగా ఆ పొలం యజమాని ఎవరైతే ఉన్నారో ఆ రైతుతో పాటు ఆ కళేబరాన్ని తీసుకొచ్చి పడవేయడానికి అటు సహాయం చేసినటువంటి మరో వ్యక్తిని, మొత్తం 7 వ్యక్తులను అయితే అదుపులోకి తీసుకున్నారు. ఫారెస్ట్ వాచర్ ఎవరైతే ఉంటారో కీ రోల్ ప్లే చేశాడని భావిస్తున్నారా, లేదంటే సపోర్టింగ్ రోల్ అనుకోవాలా? ఈ ఫారెస్ట్ వాచర్ అయితే ప్రజెంట్ వర్కింగ్ లో లేడు, గతంలో పనిచేసి మానేశాడు. అయితే ఇక్కడ పులిని ఫస్ట్ గమనించి ఈ అటవీ శాఖ అధికారులకు సమాచారం తెలియజేసేది కూడా అతనే. అయితే అతని పాత్రతో పాటుగా అతని కుమారుడి పాత్ర కీలకమైనదిగా తెలుస్తుంది. అతని కుమారుడితో పాటు అతని స్నేహితుడు మరికొంతమంది అతను పులిగోర్లను అమ్మడానికి గుంటూరు వచ్చిన క్రమంలోనే అతన్ని అరెస్ట్ చేయడంతో పాటు అతని విచారణలోనే ఈ మిగతా విషయాలన్నీ కూడా బయటకు వచ్చినట్లుగా తెలుస్తుంది ధనలక్ష్మి. అయితే ఇక్కడ అనుమానితులు 7 కలిపి సాయంత్రం 3:30 గంటలకైతే ప్రెస్ మీట్ పెట్టేందుకు కూడా అటవీ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి ఇలాంటి వార్తలు మీరు రిపోర్ట్ చేసే ముందు అసలు లీడ్ పాయింట్ ఏది, అది కీ పాయింట్. మీరు చెప్పిన దాంట్లోనే ఇంట్రెస్టింగ్ ఉంది. కరెంటు వైర్లు తగిలి చనిపోయిన విషయం అసలు విషయం, వేటగాళ్ళు వేటాడింది కాదు. ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి రీచ్ చేశారో లేదో తెలియదు. సాయంత్రం ప్రెస్ మీట్ అంటున్నారు కాబట్టి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేస్తుంటారు. ఒక నివేదిక కూడా ఇమ్మన్నారు కాబట్టి మొత్తం అంతా కలిపి ఒకేసారి ఏమైనా ప్రెజెంట్ చేస్తారేమో. టోటల్ గా మిస్టరీ వీడింది. పెద్ద పులి చనిపోవటానికి కారణం వేటగాళ్ళు కాదు, కరెంటు వైర్లు తగిలి పెద్ద పులి చనిపోయింది. చనిపోయిన పెద్ద పుల్ని ఆ పొలంలో ఉంటే తన మీద కేసు పెడతారేమన్న భయంతో రైతు కొంతమంది సాయంతో అంత పెద్ద పుల్ని దూరంగా వీడ్చుకెళ్ళి అడవిలో వేరే చోట పడేశారు. ఎలాగూ దొరికింది కదా అని చెప్పి వీళ్ళు దాని గోర్లు కట్ చేసి పట్టుకుపోయారు. కట్ చేసి అంటే కాళ్ళతో సహా నరికి పట్టుకుపోయారు. ఎంత తెలియగలవాళ్ళు అంటే చూడండి, ఇన్ఫార్మ్ చేయాలి కదా ముందుగా. అంటే వాళ్ళకి సపోర్టింగ్ గా ఫారెస్ట్ వాచర్ గతంలో పనిచేసిన వ్యక్తే ఉన్నారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదులే, ఎవరైనా ఉంటే ఇంకా అతనే మేనేజ్ చేసుకుంటారన్న ధైర్యం వీళ్ళకి రాబట్టే వీళ్ళంతా కలిసి ఈ విధంగా చేశారు. అండ్ నేషనల్ యానిమల్ ని పట్టుకుని వాళ్ళు ఈ విధంగా చేశారంటే వాళ్ళకి ఎంత ధైర్యం అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మన శ్రీనివాస్ కూడా గుడ్ మార్నింగ్ ధన అశోక్ అని చెప్పి బ్యాడ్ న్యూస్ చెప్తున్నారు. సో దయచేసి గుడ్ మార్నింగ్ చెప్పకండి, ఇలాంటి బ్యాడ్ న్యూస్ చెప్పేటప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పొద్దు.